తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రాష్ట్రంగా చేయాలని సంకల్పంతో అటు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే కాకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి నిరంతరం ఎక్కడికక్కడ ఈ మాదక ద్రవ్యాలు అనేవి కట్టడి చేస్తున్నారు. దీనికోసం ఒక ప్రాంతాన్ని కూడా అధికారులు గుర్తించి ఆ ప్రాంతంలో అక్రమ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. ఆ ప్రాంతం ఎక్కడ, ఆ డెడ్ లైన్ గడువు ఎప్పటి వరకు అనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి ఎక్సైజ్ డీజీ కమలాసన్ రెడ్డి గారిని ఉన్నారు. ఆయన అడిగితే సార్ నమస్కారం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మీరు ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దానికి డెడ్ లైన్ విధించారని తెలిసింది. ఆ ప్రాంతం ఎక్కడ, ఎప్పటి వరకు ఆ డెడ్ లైన్? గత కొంతకాలంగా సిటీలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అని దాని మూలాలు ధూళిపేటకు లీడ్ అవుతున్నాయి. ధూళిపేటలో చాలా సంవత్సరాల క్రితం చాలా పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేసేవాళ్ళు. ప్రభుత్వం తీసుకున్నటువంటి రిహాబిలిటేషన్ మెజర్స్ వలన గుడుంబా పూర్తిగా కంట్రోల్ అయింది. కానీ అన్ఫార్చునేట్లీ గుడుంబా స్థానంలో గంజాయి చాలా పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేయడము, అక్కడనే అమ్మడము, తర్వాత చిన్న చిన్న ప్యాకెట్స్లో స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు అమ్మడం, ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నది. అటు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో భాగమైనటువంటి పోలీసు కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, ఎక్సైజ్ కానీ, వివిధ శాఖలు ఈ విధంగా ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది చట్టం నుంచి తప్పించుకొని వాళ్ళు ముందు ఉండకుండా వెనుకాల కొంతమందితో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ మాదక ద్రవ్యాలను, ముఖ్యంగా గాంజాయిని చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ ధూళిపేట పేరు మీద ఒకటి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్సైజే కాదు, ఎక్సైజ్తో పాటు పోలీస్ శాఖ కూడా, రెండు శాఖలు ఒక చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాం. ఆగస్ట్ ఎండింగ్ వరకు ధూళిపేటను గంజాయి రహిత ప్రాంతంగా, ధూళిపేట నుంచి టోటల్ ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అక్కడ ధూళిపేటను కేంద్రంగా చేసుకొని ఒక 15 మంది నోటోరియస్ అఫెండర్స్, వాళ్ళు అందులో కొంతమంది అఫెన్సెస్లో ఉన్నారు, కొంతమంది అఫెన్స్లో లేకుండా ముందు కొంతమంది నెట్వర్క్ పెట్టుకొని వాళ్ళు కార్యకలాపాలు నడపడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 17th, గత నెల 17వ తేదీ నాడు ఆపరేషన్ ధూళిపేట ప్రారంభించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున రేడ్ చేస్తున్నాం, జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే నోటోరియస్ అఫెండర్స్లో కొంతమంది పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ ఫోకస్ చేసి ఈ ఆపరేషన్స్ ఇంటెన్సిఫై చేస్తున్నామో వాళ్ళకు ఉన్నటువంటి హైడౌట్స్, షెల్టర్స్లో స్టాక్ పాయింట్ పెట్టుకోవడం జరుగుతున్నది. వేరే రాష్ట్రం తీసుకొచ్చినటువంటి గంజాను అక్కడ స్టాక్ చేసి మేము రేడ్ చేసిన స్మాల్ క్వాంటిటీస్లో దొరికే విధంగా జాగ్రత్త పడుతున్నారు. దాన్ని కూడా దృష్టి పెట్టుకొని మా ఇంటెలిజెన్స్ను కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. నెట్వర్క్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యనే సీతాఫలం మండలిలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక 35 kg గాంజాను రికవర్ చేయడం జరిగింది. అది ఒక స్టాకీస్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నామో డిఫరెంట్ ఏరియాస్కు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నది కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మా ధూళిపేట ఎక్సైజ్ స్టేషన్లో 2014 నుంచి రిజిస్టర్ అయినటువంటి చాలా కేసులు, NDPS కేసులు ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. ఆ కేసులను కూడా తొందరగా ఫైనలైజ్ చేయడానికి స్పెషల్ టీమ్స్ మేము కాన్స్టిట్యూట్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ టీమ్స్. ఇవన్నీ కూడా కేసెస్ ఫైనలైజ్ అయితే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ చేసిన తర్వాత పెండింగ్ ట్రయల్కి వస్తాయి. నుంచి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ అక్యూజ్ అందరూ కూడా అడ్వకేట్ని పెట్టుకోవడం, కోర్టు చుట్టూ తిరగడము, ఇది కొంచెం ఆ విధంగా కొంత వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ మేము ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతాం. ఓవరాల్గా మేము అన్ని యాంగిల్స్ నుంచి ఈ గంజాని కట్టడి చేయడానికి చాలా పకడ్బందీగా మేము కృషి చేస్తున్నాం. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ధూళిపేట అనేది ఒక మూలకు, అంటే సిటీలో చూస్తే మిడిల్ ప్లేస్లో ఉంది. ఈ గాంజాయి అనేది వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వాటిని ఎలా రవాణా చేస్తున్నారు, ఏమన్నా మీ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా తెలియదు సార్? ఈ గాంజా మోస్ట్లీ ఏఓబి ఏరియాలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి మల్కానగిరి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చాలా పెద్ద ఎత్తున పండిస్తున్నారు ట్రైబల్స్. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో, ముఖ్యంగా భద్రాచలం, కొత్తగూడెం,
దెన్ అశ్వరావుపేట అటువైపు నుంచి కానీ, లేకపోతే విజయవాడ, రాజమండ్రి, విజయవాడ, నల్గొండ, సూర్యాపేట అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెలంగాణ తెస్తున్నారు. అంటే తెలంగాణ ఇంతకుముందు ఒక ట్రాన్జిట్ ఉండేది. తెలంగాణ వాజ్ నాట్ ఏ డెస్టినేషన్. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా కన్జంప్షన్ పెరిగింది కాబట్టి తెలంగాణ కూడా చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు. దీని మీద మేము పకడ్బందీగా దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా టీజీ న్యాబ్ డైరెక్టర్ శ్రీ సందీప్ షండిలే గారు చాలా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేయడం జరుగుతున్నది. వారు ఓవరాల్ కోఆర్డినేట్ చేస్తున్నారు అన్ని ఏజెన్సీస్ను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తుంది. సార్, సాధారణంగా టీజీనేమ్ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు చేసే రైడ్ కానీ మీరు రైడ్ చేసే కానీ ఈ పట్టుబడినప్పుడు గంజాయి ఏదైనా మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు వాటికి సంబంధించి యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది మిగతా సెక్షన్లు ఒకేలా ఉంటాయి. ఒకవేళ ఆ సెక్షన్లు మీరు నమోదు చేసేవి కనుక అప్రూవ్ అయితే శిక్ష ఎంతకాలం పడే అవకాశం ఉంది? దీంట్లో అంటే స్మాల్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ అని ఉన్నది. కమర్షియల్ క్వాంటిటీకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, 20 years అండ్ అబోవ్ ఉన్నది. స్మాల్ క్వాంటిటీకి 3 years బిలో ఉన్నది. ఆ విధంగా ఇది చాలా స్ట్రింజెంట్ యాక్ట్. ఇది దీని కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేసినటువంటి కేసుల్లో బెయిల్ తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. నేరం రుజువైతే 20 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గంజాయి వ్యవహారానికి సంబంధించి చూస్తే ధూళిపేట నుంచితో పాటు కొన్ని ప్రాంతాలకు కూడా షిఫ్ట్ అవుతుంది. అంటే వాటికి మిగతా ఏరియాల్లో కూడా చిన్న చిన్న షాపులలో కూడా చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు. సో వాటి మీద కూడా ఏమన్నా ప్రత్యేకమైన టీమ్స్ అనేవి ఏమైనా ఏర్పాటు చేస్తుంది? జిహెచ్ఎంసీ ఏరియాను బాగా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మోస్ట్లీ కన్జంప్షన్ అంతా జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియాలో ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు, ప్రొఫెషనల్స్కు అమ్మేటువంటి గ్యాంగ్లు వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతున్నది. అన్ని శాఖల సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుంది. అటు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీసే కాకుండా సొసైటీ యాజ్ ఏ హోల్ రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దీనికి ఎనీబడి కెన్ బి విక్టిమ్. గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాల బారిన పడినటువంటి యువత లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, సొసైటీ అందరూ కూడా రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని టీజీ న్యాబ్ కానీ ఎనీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ వారు షేర్ చేయవచ్చు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు మీరు అన్నారు ఏఓబీ నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఇక్కడికి వస్తుందని చెప్పేసి. సో ఆంధ్ర తెలంగాణ బార్డర్ సరిహద్దులో అక్కడ పోలీసులకు ఏమైనా సమాచారం అట్లాంటివి కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేయడం అలాంటివి ఏమైనా జరిగినాయి సార్? అక్కడ నిరంతరం నిఘా కొనసాగుతున్నది, చెకింగ్స్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత అన్ని వెహికల్ మనం తర్వాత చెక్ చేయలేము. వాళ్ళు డైరెక్ట్ చెక్ చేస్తే దొరుకుతుందని చెప్పి ఉద్దేశంతో చాలామంది వెహికల్స్ కూడా మొత్తం మాడిఫై చేస్తున్నారు. స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టడం కానీ, టైర్లలో పెట్టుకొని రావడం కానీ, డోర్ రిమూవ్ చేసి డోర్ దాంట్లో పెట్టుకోవడం కానీ, ఈ విధంగా కన్సీల్ చేసి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సపోజ్ ఏదైనా నార్మల్ లోడ్ ఉంటుంది, ఒక కూరగాయలు లేకపోతే ధాన్యము, దాని కింద కూడా దాచిపెట్టి తీసుకొని వస్తున్నారు. ఈ లారీలు ఆపి ఆ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆపి మొత్తం టోటల్గా తర్వాత చెక్ చేయడం, ప్రతి వెహికల్ చెక్ చేయడం అనేది సాధ్యం కాదు. దాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది ఇట్లా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను స్ట్రెంథన్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చినా మేము పట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మేము యాక్షన్ తీసుకుంటాం. సాధారణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంటే ఏదైతే ఈ వ్యాపారస్తుల వ్యవహారానికి సంబంధించి మీరు ఇంకేమన్నా వారికి హెచ్చరికలు కానీ వ్యవహారం కానీ అంటే ప్రత్యేకంగా హెచ్చరిక అంటూ లేదు. దీన్ని చట్టాల నుంచి తప్పించుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అది ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళు ఏదో రోజు తప్పకుండా దొరుకుతారు. దొరికిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మొత్తానికి ఏదైతే ఈ ధూల్పేట ప్రాంతంలో పెద్ద ఈ గంజాయికి హబ్గా మారింది కాబట్టి దానిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టాం. స్పెషల్ డ్రైవ్స్ అనేవి నిర్వహిస్తున్నాం. ఆగస్టు 31 వరకల్లా మొత్తం గంజాయి అనే మాట వినకుండా అక్కడ ఉన్న అక్రమ వ్యాపారస్తులు ఎవరున్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా డెడ్ లైన్ విధించాము. ఖచ్చితంగా వారందరూ కూడా ఒకవేళ కనుక పట్టుబడితే 20 ఏళ్లకు పైగానే జైలు శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారందరినీ కూడా ఏదైతే అధికారులు పట్టుబడిన వారిని అందరినీ అక్కడ కట్టడి చేస్తున్నారు. సో మొత్తానికి ఎక్సైజ్ అధికారులు ఈ గంజాయి దానిపైన ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది.